seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy palm, raising the sound. Oh, how it dance, all their tones gaily they ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Merry, 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 merry Christmas. Dear, only send dawn without end. Their joyful tone to every home. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy palm, raising the sound. Oh, how it dance, all their tones gaily they ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Merry, 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 merry Christmas. Don't only send dawn without end. Their joyful tone to every home. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Ding dong, ding dong. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. ఎవరు ఎవరు ఎవరి సంగీతగాత్రి ఎవరు ఎవరు ఇంకెవరో నాడు పరమ పావని మరియా ఈ కన్య మరియా. మరియా మరియా, ఎవరా పిలిచినది? ఏమిటా గొలుపు కాంతులు? దయాప్రాప్తురాలా, నీకు శుభము. శుభమా? అవును, ప్రభు నీకు తోడై ఉన్నాడు. శుభమా? అవును, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రభువా, తోడా? అమ్మా, అట్లు తొందరపడుతువేలా? భయపడకము. నేను సర్వేశ్వరుని సమక్షమునందు గాబ్రియేలు దూతను. మహాత్మా, నమస్కారములు. అమ్మా, నీవు దేవుని కృపను నోచుకొని నా ధన్యురాలు. శ్రద్ధగా విను. నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. నేను కుమారుని కలదనా? అవును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనువను. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన గొప్పవాడై యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. మహాత్మా, అది ఎట్లు సంభవము? నేను కన్యను కదా. అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగవచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. పునీత మాత, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఆశ్చర్యంగా చూసేది వేళ ఇట్లు వినుము. నీ బంధువురాలు ఎలిజబెత్ తెలుసు కదా? తెలుసు. పూజారి మా చక్రయ్య బాబాయ్ వాళ్ళ భార్య. అయితే ఇప్పుడు గర్భవతి. ఇంత ముసలితనములోనా? అవును, పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఆమెకిది 6వ మాసము. సర్వేశ్వరుడు పలికిన ఏ మాటకైనను నిరర్ధకము కానేదమ్మా. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పు, నాకు జరుగును గాక. ధన్యురాలా, శుభము. దేవా యెహోవా. ఎవరు? సీమోనా? నేనే. నాటలు పని పూర్తయిందా? అదే పని చేస్తున్నాను. తొందరగా కానిమ్ము. మరియమ్మతో పెళ్లి అంటగా. పెళ్లి అయితే నీకు తీరుబడి చిక్కదేమో. కొత్త దంపతురాయే. ఏదైనా రేపు అందిస్తాను కదా. సరే, వస్తా. ఇదిగో ఒక మాట, పెళ్లి విందుకు నన్ను పిలవటం మర్చిపోకే. అలాగే అలాగే. నా భార్యగా వివాహం ఆడుటకు నిశ్చయించుకుంటుని ప్రదానము కూడా చేసి తినే. ఆమె గర్భవతి అని తెలియవచ్చినది. ఇప్పుడేమి చేయును? రచ్చకీర్పింతునా? అందువలన నాకు ఒరుగునదేమున్నది? సర్వము సర్వేశ్వరునికి సమర్పించి ఆమెను అల్లరి చేయక వివాహం ఆడుక పెళ్లి చేసుకునుట మానుకొనును. ప్రొద్దుటి నుంచి కట్టెలు చెక్కి చెక్కి అలసిపోయాను. పోయి నిద్రించేదను.
కుమారుడైన యోసేపు, నీవు పరిణయమాడుటకు ప్రదానము చేసుకున్న కన్య మరియ పరమ పవిత్రురాలు. భయ సందేహాలు మాని ఆమెను నీ భార్యగా స్వీకరించు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించు. ఆమె కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రవక్తల ప్రవచనములను ఒక మారు పరిశీలించు. నీతిమంతురువని ఖ్యాతి తెచ్చుకుంది. నన్ను క్షమింపుము, మరియను నా భార్యగా స్వీకరించును. దావీదు జన్మించిన పుణ్యస్థలము బెత్లెహేమును చూచుట వలన సంతృప్తి ఒకదరి సంతోషము కలిగించుచున్నను, మరోవైపు విడిది అక్కడనే బాధ వేధించుచున్నది. ప్రయత్నము చేయదము, కొంచెం ఓపిక చేసుకొని నడు. అడుగు వేయలేకపోవచ్చు. అయ్యా, ఎవరండి ఇంట్లో? మీరెవరు? అమ్మా, మేము నగరం నుండి వచ్చాము. భార్య నిండు చూడాలి, బస చేయడానికి స్థలం ఏమైనా దొరుకుతుందేమోనని. మేము మా బంధువులు వచ్చి ఇరుక్కుంది వీళ్ళు, మీరు ఎక్కడైనా చూసుకోండి. అలాగే మరియా, ఆ ముందుకు పోదాం పదా. అయ్యా, ఇక్కడ బస చేయడానికి స్థలం ఏమైనా దొరుకుతుందా? కొండయ్యా, పెద్ద వచ్చారు స్థలం కావాలని. పండి పండి. అయ్యా, బస చేయడానికి స్థలం ఏమైనా దొరుకుతుందా? అయ్యా, మా ఇంట్లోనే బంధువులు వచ్చి ఇల్లంతా నిండిపోయింది అయ్యా. ఇంకా వేరే ఎక్కడన్నా చూసుకోవచ్చు. సరేనండి.
అమ్మా స్థలం ఏమైనా దొరుకుతుందా? అయ్యా మా ఊరిలోనే జనాభా లెక్కల కోసం వచ్చి ఇల్లు కిరికిస్తూ అయిపోతున్నాయి, మరెక్కడైనా చూసుకోండి. ఏంటి వెతుకుతున్నారు? స్థలం కోసం పాప. మా ఇంట్లో స్థలం లేదు, చుట్టాలు వచ్చి ఇరుకిరుగ్గా ఉంది. సత్రంలో చూసారా? అచ్చటి కూడా స్థలం లేదు. అయ్యో అలాగా. ఇదిగో ఒక పసిపాకులో ఖాళీగా ఉంది, మీరు అక్కడ ఉండవచ్చు. అలాగే వెళ్తాం పాప. దైవాశిసులు. మరియా అదిగో ఆ పశులాశాల. వెళ్ళగా నడు. రే యాకోబు, రోజు మరి చీకటిగా ఉంది కదరా. అదే ఊళ్ళో సంగతే నాను అనేది. ఎక్కడ చూసినా జనమేనా? ఎందుకు నేనన్నది అబద్ధమనా? కాదులే, ఆకలేస్తుంది. సొలొమోను ఇంకా రాలేదేంటి? చాలా మంది వచ్చారంటున్నావా? మరేమనుకున్నా మన దావీదు గోత్రీకులంతా ఏడాడు ఊరోళ్ళంతా వచ్చారాయే. ఊరంతా కిటకిటలాడుతుంది. జనాభా లెక్కలాయే. త్వర తలుసుకుంటే దేనికి కొదవా? సొలొమోను ఇంకా రాలేదేంటి? సొలొమోనా? అట్లా చెప్పు. రావద్దు. చీకటి బాగా ఉండే. అసలే ఇరుకుదారులు. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు అన్నీ దాటుకుంటూ రావద్దు. మాటల్లోనే వచ్చేసాడు. ఇల్లు రావడానికి పానం అప్పట్లేదా ఏంది? అదేం కాదు బాబాయ్, చుట్టాలు సర్ది వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. భోజనం చేయండి. భలే బాగుంది. ఒలివ నూనె ఎక్కువగా వేసేలా ఉంది. పుదీనా పచ్చడి భలే ఉంది. చెప్పండి. వద్దులే, ఇదిగో అంజూరపు అడ్డలు తిని కానియే. సొలొమోనా, అడుగుక్క మురుగుతుంది ఎందుకో? గోడకు మంద తగిలిందాము. మన్ను చెట్టు ఒకసారి చుట్టిరా. హై 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 హై. రే యాకోబు, ఒక పాట పాడరా. చాలా మంది వచ్చారంటున్నావా? అదే ఊళ్ళో సంగతేనా నువ్వు అనేది? అల్లర్లు జరుగుతాయేమోనని రోమ సిపాయిలు గుర్రాలెక్కి గస్తీ తిరుగుతున్నారు. ఇదంతా సరే, కాలక్షేపానికి ఒక పాట పాడరా. పాట? చుట్టాలను చూసి మంచి పిండి వంటలు బాగా తిన్నాను. గొంతెలుగు రాసిందే. పర్వాలేదు, పాడు. ఎవరు మెచ్చి మేమన్లు ఇవ్వలేరులే. ఏందో ఊరికి కొనుక్కుంటారు. సరేమంటారన్నా పాడండి. మేము పాడతాంలే, నువ్వు పాడు. తిండి గట్టిగా పాడాలే నెట్టరమ్మా. ఏ
నేను పాడనండి దేవాది దేవదేవో నాలుగుళ్ళలోనే బహుపేరానండి గొర్రెలు బెదురుతాయి గొంతెత్తానండి దేవాది దేవదేవో లోమానా ఇంకా పండి అర్ధరాత్రి దాటింది ఒత్తుగాలిగా తొంగుంటాను మంద జాగ్రత్త. అలాగే బాబాయ్, కానీ అటు చూడు, ఆ చుక్కలన్నీ ఆకాశానికి ఎలా దీపాల్లాగా ఎలా వెలుగుతున్నాయో చూడు. అందుకే దావీదు మహారాజు ఆకాశంలో దేవుని వైపున వివరించమన్నాడు. ఏంటి అనుకుంటున్నారు? ఏమీ లేదు, చుక్కలు మబ్బులు చూస్తున్నాము. ఏమండి చుక్కలేగా? అదేంటిరా ఆ చుక్క రయ్యమంటూ ఇస్తుంది చూడండి. ఎటు ఎటురా? ఇటు ఈ పక్కగా. అవును రోయ్, మన దగ్గరికే వస్తుంది రోయ్. చుక్క కాదురా, రెక్కల మనిషి రోయ్. అయ్యా బాబాయ్ చచ్చాము రోయ్. గొర్రెల కాపరులారా, భయపడకండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీకు తెలుపవచ్చాను. శుభవార్త. అవును, దావీదు పట్టణమగు బెత్లెహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉన్నది. మీరు చూచెదరు, దర్శించి ధన్యులు కండు. నాకు బాగా వినపడిందే, అద్భుతంగా ఉంది. ఏంటి చూస్తారే, వెళ్ళి దేవుని రక్షించుకుందాం. ఏదో కలకలంగా ఉంది. ఎవరో ఇటు వస్తున్నారు. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు? అయ్యలారా, ఎవరు మీరు? ఈ వేకువ వేళ ఎందుకు వచ్చినట్లు? అమ్మా, మేము గొర్రెలు కాపర్లం. అమ్మా, మేము బలి గొర్రెలను కాయిచున్నాము. ఆకాశంలో నుండి దగదగ మెరిసిపోయే ఒక దేవదూత మా దగ్గరకు వచ్చి ఆగి, ఆశ్చర్యంగా ఉందే. ఆగి, లోక రక్షకుడు మెస్సీయ పుట్టాడు, పొత్తిళ్లలో పండుకొని చుట్టబడి ఉన్నాడు అని ఒక గుర్తు చెప్పింది. అంతేకాదు, ఆయనతో పాటు అనేక మంది దేవదూతలు కలిసి ఈయన జన్మతో సర్వేశ్వరుని మహిమ సక జనావళికి కలుగుతుందని మాయమైపోయి మా రక్షకుడిని ఒకసారి చూస్తామమ్మా. అలాగే ఇదిగో చూడండి. సర్వలోక రక్షకుడా, నీకే మహిమాస్తుతులు. వెళ్ళి వస్తామమ్మా. వెళ్ళటమే కాదు, తెల్లవారు వస్తుంది. ఈ శుభవార్తను అందరికీ తెలుపుకుంటూ పోతాం. బాలయేసుకి జై, బాలయేసుకి జై, బాలయేసుకు జై, బాలయేసుకి జై. బాలయేసుకు జై. కదూ అంతా సర్వేశ్వరుని సంకల్ప మహిమ. కొరత లేక క్షేమముగా ఉన్నారు కదా? అందరూ క్షేమమే ప్రభు. ఒకవేళ క్షేమముగా లేము అంటే మనం ఊరుకుంటామా? శబాష్, జోహార్. ఎవరో జ్ఞానులంట తమరి దర్శనం కోసం ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు. జ్ఞానులా? ఏంటివా? ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చినట్లు? వింటిని ఆలోచించుచుంటిని. ప్రవేశపెట్టుము. ప్రణామములు.
మంచిది. మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము, ఖగోళ శాస్త్రజ్ఞులము. ఆకాశమునందలి గ్రహములు నక్షత్రములు పరిశీలించి వాటి ప్రభావం చెప్పగలిగిన జ్ఞానులము. చాలా సంతోషం. ఇంతకు మీ రాకకు కారణము? ప్రభు, మేము ఆకాశం నందు ఒక నక్షత్రం కనుగొంటిమి. నిజమే, కానీ అది క్రొత్తగా పుట్టిన నక్షత్రము. నక్షత్రము భూలోకుని పరిపాలించు మహాచక్రవర్తి జన్మకు సంకేతము. మంత్రి వింటివా? వెంటనే ఆలోచించుచుంటిని. మా చక్రవర్తి పుట్టినకు నక్షత్రం సూచన. బాగుంది. అయితే అతడెక్కడ పుట్టినని మీ గణితములు తెలియదా? ఇక్కడే ప్రభు. ఆ, ఇక్కడ విన్నావు కదా? వెంటనే ఆలోచించుచుంటిని. అవును ప్రభు, ఈ ప్రాంతమునందే. అందుకే వెతుక్కుంటూ యెరూషలేము పట్టణముకు వచ్చాము. మా యోచన ప్రకారము ఈ ప్రాంతమందే ఆ చక్రవర్తి తప్పక జన్మించి ఉండవలెను. లేదు మంత్రి వింటివా? మహారాణి వాసంలో ఎవరు శిశువును ప్రసవించి ఉండలేదు. మీ లెక్కలు తప్పులు కావచ్చు, చూచి దిద్దుకొనుడు. మా లెక్కలు ఎప్పటికీ తప్పులు కావు ప్రభు. తప్పక ఈ చోట నరులు జన్మించి ఉంటాడు. ఆయనను దర్శించుకొని కానుకలు సమర్పించుకుందామని బహుదూర ప్రయాణమయ్యాము. ప్రయాసం అనుకొనగా వచ్చాము. అడులనా కొంచెం ఆగుడి. మంత్రి వింటివా? ఇతని చక్రవర్తి జన్మించని ఎక్కడైనా ఆధారములు ఉన్నవా? ప్రభు, మన శాస్త్రాలను పిలిపించి ఆలోచించుదాము. శాబాష్, మంచి ఆలోచన. ఎవరక్కడ? జోహార్. వేద పండితులు రమ్మని ఆజ్ఞ. చిత్త. రాజాది రాజా, రాజమార్తాండ, హేరోదు మహారాజా, ప్రణామం. మంచిది, అడు కూర్చోండు. పండిత వర్యులారా, ఈ ధర్మశాస్త్రముల ప్రకారము మా చక్రవర్తి జన్మించనని ఎక్కడైనా రాయబడి ఉన్నదా? ఉన్నది ప్రభు. ఆ, ఉన్నదా? ఎక్కడ? త్వరగా చెప్పు. శాంతించండి ప్రభు. తమాషాగా ఉందా శాస్త్రి? బెత్లెహేములోనా? మన ప్రక్కనున్న చిన్న పల్లెలోనా? భలే ఏం చెప్పావయ్యా? మంత్రి వింటివా? వెంటనే ఆలోచించుచుంటిని. ఇవి నా మాటలు కావు ప్రభు. ఆత్మపూర్ణులైన ప్రవక్త ప్రవచనములు. మీకాను ప్రవక్త దైవాత్మ ప్రేరితుడై ఇలా ప్రవచించాడు. మీ బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను యారబోవువాడు నీలో నుండి వచ్చును. అన్ని ఉన్నదా? మంత్రి విన్నావు కదా? శాస్త్రి మీరిక వెళ్ళవచ్చు. చిత్తం. ప్రభు, ఆ జ్ఞానులను పంపించుడు. తరువాత అలాగే జ్ఞానులారా, మా శాస్త్రముల ప్రకారము ఈ దాపున బెత్లెహేము అని కుగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో అదే ఆ రాజు మీరు వెతుకుతూ వచ్చారే, ఆ రారాజు జన్మించనని ఉన్నదట. పోయి కానుకలతో పూజించుకొనుడు. ఆగండి, ఒక్క మాట. మీరు ఆ రారాజు పూజించి మళ్ళీ రండు. ఏ విషయం నాకు తెలపండు. నేను సపరివారముగా చాలా సముచిత సత్కారములతో ఆ రారాజును పూజించి వచ్చాను. పూజిపోవాలదా? పూజిపోవాలి. ఇక వెళ్ళి రండు, మర్చిపోకండి, మళ్ళీ రండి. ఏమిటి? మీరు వెళ్ళి ఆ పల్లెలో పుట్టిన పిల్లరాజును పూజించి వచ్చుట మీ దర్జాగో ఎంత భంగం? మంత్రి నీ తెలివి తెల్లవారిందేమయ్యా? అదేమిటి ప్రభు?
మీ మీ ప్రభుల వివేకాన్ని అంత తేలిక అంచనా వేసావా? యూదుల రాజా బెత్లెహేములోన పుట్టాడా? చుక్క చెప్పిందా? ఆ జ్ఞానులు రాని మీ ప్రభుల వివేకాన్ని అర్థం చేసుకుంటా. ఇప్పటికి అర్థమైంది ప్రభు. ఏమిటి అర్థమైంది? అదే నిజమైతే మొక్కలోనే తెంచడం అదే కదా? బేష్, అదే అదే. వరకు సాగదీసి చెప్పాడు. ఎంతకు వదలడే. బట్టి అనుమానాల పుట్ట, అంతేకాదు అహంకారి అని కూడా అనిపించాడు. ఏమైనా రారాజు జన్మస్థలం వివరము కొంతవరకు లభించింది, అదే 10,000. అవును గాని మన మాట వినగానే అంత కంగారు పడిపోయాడేంటి? అతనేంటి ఎర్షలేము పట్టణము కలవర పడిపోయింది. ఏమైనా రారాజు జన్మస్థలం వివరము కొంతవరకు లభించింది, అదే 10,000. అదిగో అద్భుతంగా ఉంది. ఆ కనపడు ఇంటి మీద సూటిగా నిలబడింది కాదు. బహుశా అదే ఆ ఇంటిలోని రాజాతి రాజు ఉండవచ్చు. పోదాం పదండి. పయనిస్తూ ఎవరో వచ్చి మన ఇంటి ముందు దిగారు. ఎవరు? చూపులకు రాజుల వలె ఉన్నారు. అమ్మా ప్రణామములు. అయ్యా, మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. ఆకాశంలో దినోదయం కాక నక్షత్రము వెలిసినది. అది ఒక చక్రవర్తి జన్మకు సంకేతము. అలాగా? ఆ ప్రకారం మేము రాజాతి రాజును వెతుకుచూ వచ్చాం. ఈ బెత్లెహేము జన్మించిన శాస్త్రీయ రీత్యా నిర్ధారించుకొని వచ్చాం. అయితే ఆ నక్షత్రము మాకు ముందుగా ప్రయాణిస్తూ మీరున్న ఇంటిపై నుంచి అదృశ్యమైంది.
నిజంగా ఉన్న ఆ రాజు ఇదే ఉంటాడు. దర్శించుకుంటాము తల్లి. అలాగే మీరు వెతుకుతూ వచ్చిన ఆ రారాజు ఇతడే. చూడండి. మర్పించు బంగారము రాజాతి రాజా, ఈ బంగారమును కానుకగా స్వీకరించి మమ్మను ఆశీర్వదింపుము. మర్పించు బోళమును సర్వలోక పూజిత ఈ సాంబ్రాన్ని స్వీకరించి మమ్మను అనుగ్రహింపు. మర్పించు సాంబ్రాణిని నీతి రాజ్య స్థాపనకర్త మహాత్మ ఈ బోళమును స్వీకరించి మమ్మల్ని ధన్యులుగా చేయము. పుణ్య దంపతులారా, మా కృషి ఫలించింది. రాజమాత ఇక పోయి వస్తాము. మహానుభావులారా, ఈ రాత్రి కాలం ముందు ఇక్కడే విశ్రమించండి. ప్రాతకాలమున తిరిగి వెళ్ళవచ్చు. అలాగే అయ్యా. ఆశ్చర్యములు కదా.